టీడీపీ రాజ్యసభ సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఏకపక్ష నిర్ణయాల వల్ల సీమాంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఏ విషయం మీద కూడా స్పష్టత లేకుండా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగితే సీమాంధ్ర ప్రాంతానికి గనక అన్యాయం జరిగితే మేము ఈ పదవుల్లో ఉండి కూడా ప్రయోజనం లేదు. ఆ ప్రాంత ప్రజలకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ప్రాంత ప్రజల అభిష్టం మేరకు ప్రాంత ప్రయోజనాల కోసం మా పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తా ఉన్నాను. ఈ రోజున కేంద్రం తీసుకున్నది ఏకపక్ష నిర్ణయమే. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాల్ని పరిగణనలో తీసుకోకుండా, చర్చించకుండా ఈ రోజున కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకుంది. దిగ్విజయ్ సింగ్ ఆంధ్ర రాష్ట్రం గురించి చాలా అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రం గనక విభజన అనివార్యమైతే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి, ఇతర మౌలిక సదుపాయాలు కలగజేయడానికి, నీటి మీద, విద్యుత్ మీద, రాబడి మీద ఈ ప్రాంతాలకు కావాల్సిన క్లారిఫికేషన్ అనేది లేదు. మేము అడుగుతా ఉన్నాం, అన్నీ స్పష్టంగా ఉండాలా. ఏ కండిషన్స్లో విభజించాల్సి వచ్చింది? ఇవాళ శ్రీకృష్ణ కమిషన్ 25 కోట్ల రూపాయలు పెట్టి మీరే వేశారు. ఆ కమిషన్ సిఫార్సులను ఏమైనా పరిగణలో తీసుకున్నారా? మీరు ఏమి పరిగణలో తీసుకుని ఈ ప్రకటన చేశారు? ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ నీరు కానీ, విద్యుత్ కానీ, ఆదాయం వనరులు కానీ, ఒక రాజధాని మళ్ళీ నిర్మించుకోవాలంటే దానికి కానీ ఏమి ఇవ్వదలుచుకున్నారు అనేది ఏ రకమైన స్పష్టత లేదు. ఇవాళ ఏకపక్షంగా సీమాంధ్రప్రదేశ్కి కనుక అన్యాయం చేస్తే ఉద్యమిస్తాం. ఈ రాష్ట్ర కేంద్రం దిగి వచ్చే వరకు కూడా, మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే వరకు కూడా మీ ఉద్యమం ఆగదు. మేము పార్లమెంట్ మెంబర్లుగా ఉండి ఉపయోగం లేదు. ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి మేము ఉద్యమం చేయదలుచుకున్నాం. మా రాష్ట్ర ప్రయోజనాలు మేము కాపాడుకోదలుచుకున్నాం. ఈ రోజున ఇప్పుడే మేము రిజైన్ చేస్తా ఉన్నాం. మరి కేంద్రం ఏకపక్ష నిర్ణయమే. ఇది కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమే. ఇవాళ దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శి. అతను మన రాష్ట్ర భవితవ్యాన్ని, రాష్ట్రాన్ని చేర్చడం ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఏం సంబంధం మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ రోజున ఈ నిర్ణయాలన్నీ కూడా కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన నిర్ణయాలే. మా ప్రాంత ప్రయోజనాలకి కేంద్రం ఏంటో స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మేము అడుగుతా ఉన్నాం, ఒక విభజన అనేది ఏ ప్రాతిపదికన చేశారో మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవాళ శ్రీకృష్ణ కమిషన్ ప్రాతిపదికన చేశారా? ఆయన సిఫారసు చేసిన మరి 6 కండిషన్స్లో ఏ కండిషన్ ప్రకారం మీరు విభజన చేస్తూ ఉన్నారు? విభజించే ముందు అన్ని ప్రాంతాల వారిని చర్చించారా? విభజిస్తే రాబోయే పరిణామాల గురించి, మరి ప్రాంత అభివృద్ధి గురించి కేంద్రం ఏం చేయదలుచుకున్నది? మీరు ఏమైనా స్పష్టమైన వైఖరి చెప్పకుండా మీరు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా కూడా సహించేది లేదు. ఇవాళ సీమాంధ్ర అట్టుడికిపోతూ ఉంది. ఇవాళ విభజన జరిగిన తీరే కేవలం రాజకీయ స్వార్థం కోసం, పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే చేసింది ఇది. అటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తే సహించేది లేదు. ఇవాళ ప్రతి విషయం మీద కూడా స్పష్టత ఇచ్చి తీరాల్సిందే. స్పష్టత ఇచ్చే వరకు కూడా సీమాంధ్ర ఉద్యమం ఆగదు. కేంద్రం దిగి వచ్చి ప్రతి విషయం మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవునండి, అందరూ అయిపోయినాక ఒకసారి అందరూ అయినా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈరోజు ఏంటే ఓకే ఓకే అప్పుడు చదువుకుంటారు. ఓకే, ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ. ఈ పరిస్థితుల్లో దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ తీసుకున్న డెసిషన్కి అనుగుణంగా మీరు అందరూ పడి ఉండండి అని ఏకదాటిగా చెప్తున్నారు. అది ఏమాత్రం సమంజసం కాదు. శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు 25 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఉందన్నారు.
శ్రీకృష్ణ కమిషన్ ఎప్పుడైనా వేస్తే దాంట్లో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడా చర్చకు తీసుకురాలేదు. దాని సంగతి అలాగే ఉంది. జనరల్గా అన్నదమ్ములు విడిపోవాలన్నా కానీ కనీసం కొంచెం చర్చా కార్యక్రమం చేసి ఇద్దరికి అన్యాయం జరగకుండా ఏం చేయాలి అని చూస్తారు. అది కూడా జరగకుండా ఇష్టానుసారం వాళ్ళు కన్విక్షన్ లేదు, కన్వీనియన్స్ లేదు, వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ రోజున ఇష్టానుసారం డెసిషన్ తీసుకొని మన తెలుగు ప్రజల మీద రుద్దుతున్నారు. తెలుగు ఎంపీ గత 9 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కేవలం మన ఆంధ్రప్రదేశ్ ఎంపీల నుండే ఈ సెంట్రల్ గవర్నమెంట్ రన్ అవుతా ఉంది. కానీ ఏమాత్రం మన రాష్ట్రానికి ఉపయోగపడింది లేదు. మన రాష్ట్ర ఎంపీలతో తెలుగు వారితో వాళ్ళు చాలా చులకనగా బిహేవ్ చేస్తూ ఎటువంటి రకమైన మర్యాద మంచి లేకుండా ఇష్టానుసారం డెసిషన్ తీసుకుంటున్నారు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేవలం వాళ్ళ ఓట్ల గురించి ఈ రోజున ఇక్కడేమో తెలంగాణలో ఎట్లాగైతే నిన్న మొన్న మనం చూస్తున్నాం, తెలంగాణలో ఉన్న ఎంపీల్లో అందరినీ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు. అవతలేమో వైఎస్ఆర్సీపీ పార్టీతో మాట్లాడుకొని వాళ్ళకి ముందే ఇన్ఫామ్ చేసి వాళ్ళకి సీమాంధ్రాలో బెనిఫిట్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళతో రిజిగ్నేషన్ చేపించి ఇదంతా కుమ్మక్క రాజకీయాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కలిసి. అట్లాగే ఇప్పుడు వాళ్ళే అంతా చేసి దొంగతనం చేస్తూ వాళ్ళే దొంగ అని పరిగెత్తే పరిమాణం ఈరోజు ఏర్పడింది. అట్లాగే ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ఇస్తుంటాయి. ఒకవేళ ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కలిసి మనకు వచ్చిన స్వాతంత్ర్యాన్ని ఇచ్చేద్దాం యూకే కంటే బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం మన భారతీయులందరం. అట్లా కాకుండా ఈ రోజున అన్ని విధాల ఇప్పుడు ఇంతకాలం నుంచి చూసుకొని ఎలక్షన్ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియకి డెసిషను చర్చా కార్యక్రమం లేకుండా ఈ రోజున రాజకీయ లబ్ధి కోసం అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి పర్టికులర్గా సిబిఐ ఈడీ రెండూ కూడా ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు, పూర్తిగా స్లో అయిపోయి వాళ్ళతో చేతులు కలుపుకొని వాళ్ళు కేవలం రేపొద్దున రాహుల్ గాంధీని ఎంపీ ప్రైమ్ మినిస్టర్ చేయడానికి అనుగుణంగా మాత్రమే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ మన కాంగ్రెస్ ఎంపీలు కూడా ఈ రోజు వెళ్ళి దిగ్విజయ్ సింగ్కి వెళ్ళి ఇవ్వడం ఏమిటి? వాళ్ళకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు స్పీకర్కి ఇవ్వాలి, ఇచ్చి గట్టిగా మాట్లాడాలి. ఆయన కానీ ఇలా చెప్పారని చెప్పి మేము మళ్ళీ విత్డ్రా చేసుకున్నామని చెప్పి సిగ్గు లేకుండా మంత్రులను ఎంపీలు కలిసి ఇందాక ప్రెస్లో చెప్తా ఉన్నారు.